హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో, మైండ్‌లో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది. మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. సో, మేబీ ఈ పర్సన్ మనసులో, మైండ్‌లో ఏముంది, మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్, మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్న పర్సన్ అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు, మీ ఫ్రెండ్, ఎవరైనా. ఆ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. అండ్ ఆ పర్సన్ మేబీ మీ ఆఫీస్‌లో కొలీగ్ అవ్వచ్చు, మీ క్రష్ అవ్వచ్చు. సో, ఎవరైనా అవ్వచ్చు. ఈ పర్సన్ మీ గురించి వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ మైండ్‌లో ఏముంది అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అనమాట. పర్సన్ ఎవరు అనేది మీ చాయిస్, మీ ఇంట్రెస్ట్. ఓకే. అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు ఈ రీడింగ్. అట్ ప్రెజెంట్ మీరు ఈ పర్సన్‌తో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, అండ్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సరే చూద్దాము. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. సో, ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీకు మన ఛానల్ ద్వారా రీడింగ్ కొంతవరకు కనెక్ట్ అయినా సరే అది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఐయామ్ సేఫ్ అని కింద కామెంట్ సెక్షన్‌లో క్లెయిమ్ చేసుకోండి. ఐ యామ్ సేఫ్. మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో, ఏ సుప్రీం పవర్ అంటే మీకు నమ్మకం ఉందో, యూనివర్స్ అంటే నమ్మకం ఉందా, లేకపోతే మీ ఇష్ట దైవం ఎవరైనా అవ్వచ్చు. దీంట్లో డిఫరెన్స్ ఏమి లేదు. కామెంట్ సెక్షన్లో మాత్రం క్లెయిమ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ మైండ్‌లో అండ్ వాళ్ళ మనసులో, వాళ్ళ హార్ట్‌లో ఏముంది మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మేబీ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయినా అవ్వచ్చు. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, లైఫ్ గురించి కావచ్చు, అండ్ ఫ్యూచర్ గురించి కావచ్చు. మీకు మీ పర్సన్‌కి రీయూనియన్ అవుతుందా? అయితే ఎంత టైం వెయిట్ చేయాలి? అసలు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? అండ్ లవ్ గురించి కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కానీ, ఆహ్,
సో, మీకు దేనికి సంబంధించి పర్సనల్‌గా నాతో మాట్లాడాలి, మీకొక గైడెన్స్ కావాలి అంటే గనక వాట్సాప్‌కైతే మెసేజ్ చేయండి. థర్డ్ పార్టీ ఇష్యూ ఉందా? దేనికైనా సరే వాట్సాప్‌కైతే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ వీడియో పాజ్ చేసైనా సరే మీ పర్సన్ నేమ్, మీ పర్సన్‌ని ఇమాజిన్ చేసుకొని, విజువలైజేషన్ చేసుకొని రీడింగ్ చూడొచ్చు. ఎందుకంటే ఇంతకు మించి కూడా నేను కార్డ్ షఫుల్ చేసిన, డ్రాగ్ చేసిన, ఇంకా కింద కామెంట్ సెక్షన్‌లో వీడియో లెంతీ అయిపోయింది అనే వాళ్ళు వచ్చేస్తారనమాట. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. ఎంప్రెస్, త్రీ ఆఫ్ పెంటికల్స్, ద టవర్, త్రీ ఆఫ్ వాండ్స్, Knight of Wands, Five of Cups, Page of Cups, Queen of Pentacles, so Chariot, Six of Pentacles, Ten of Wands, Three of Cups, King of Wands, Four of Cups, Knight of Cups. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 10 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే మీతో ఈ పర్సన్ మ్యారేజ్ అవ్వాలనుకుంటున్నారు. మీతో ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్ కావాలి, ఫ్యూచర్లో మీతో ఉండాలి, మ్యారేజ్, కంప్లీషన్, హ్యాపీనెస్, అబండెన్స్, కంప్లీషన్ కావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ ఒకవేళ ఫ్యామిలీతో మాట్లాడాలి అన్నా, ఫ్యామిలీతో ఫైట్ చేయాలి అన్నా సరే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ రెడీగా ఉన్నారు. కంప్లీషన్ అయితే కావాలి, ఎమోషనల్ కంప్లీషన్ అయితే మీతో కావాలి, రీయూనియన్ కావాలి, మ్యారేజ్ కావాలి, ఫ్యూచర్ వరకు, లాంగ్ టర్మ్ వరకు మీతో రిలేషన్షిప్ కావాలి. ఎలాగైనా సరే ఈ పర్సన్ మీరు కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని వదులుకోవాలని అయితే ఈ పర్సన్కి లేదు. కంప్లీషన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. డెత్ అంటే ఈ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. కాబట్టే ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఈ పర్సన్ తనని తాను మార్చుకోవడానికి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. మీకోసం తనని తాను మార్చుకుంటున్నారు. మీతో కంప్లీషన్ కావాలనుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్షిప్లో ఎప్పటికీ లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ద మూన్ ఎనర్జీ. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే డే అండ్ నైట్ మీకోసం సఫర్ అవుతున్నారు, మీకోసం ఏడుస్తున్నారు. అది మేబీ ఈ పర్సన్ మీకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ ఈ పర్సన్ అయితే ఎమోషనల్గా చాలా సఫర్ అవుతున్నారు. సో ఈ పర్సన్ ఎమోషన్ సైడ్ ఏం చెప్తుంది అంటే, మనసులో ఏముంది అంటే మీరు కావాలి, మీతో ఫ్యూచర్ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని లీవ్ చేయకూడదు, పాస్ట్‌లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని లీవ్ చేయకూడదు అనే ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. బట్ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చి మీరు దూరం అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్ చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏదన్నా వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అయితే మళ్ళీ మీకోసం ఏడుస్తూ, ఏస్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. ఎప్పుడు కూడా మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి, వదిలేయాలి అనైతే అనుకోలేదు. ఎందుకంటే ఈ పర్సన్ మీరంటే జెన్యూన్‌గా లవ్ ఉంది. మీ నుంచి ఈ పర్సన్ ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరంటే మిమ్మల్ని ప్రేమించడం తప్ప లేదా మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, లేకపోతే మీ దగ్గర నుంచి వేరే ఏదైనా కూడా ఈ పర్సన్ ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏమీ ఆశించలేదు. మీ ప్రేమ తప్ప ఏమీ ఆశించలేదు. అండ్ మూన్ అయితే ఇప్పుడే ఈ పర్సన్ మీకోసం డే అండ్ నైట్ సఫర్ అవుతున్నారు.
నైట్ టైమ్ అయితే ఇంకా ఎక్కువ మీ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. అండ్ వేరే వాళ్ళతో కూడా చెప్పి ఈ పర్సన్ బాధపడుతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఇట్లా డిస్టర్బెన్స్ వచ్చాయి, మీ ఇద్దరు దూరం అయ్యారు అని చెప్పి కూడా బాధపడుతున్నారు. డెత్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ విషయంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ అయితే కోరుకుంటున్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి. అంటే ఈ పర్సన్ ఈ రిలేషన్ కోసం వాళ్ళని వాళ్ళు ఎంత మార్చుకోగలరో అంత మార్చుకోవడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీతో కంప్లీషన్ కావాలి అనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీతో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కావాలి. మీ ఇద్దరు పాస్ట్‌లో ఎలా ఉన్నారో మళ్ళీ అలాగే ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎంప్రెస్ అంటే గ్రోత్, ఎక్స్‌పాన్షన్ లేకపోతే ఈ పర్సన్‌కి మీతో బేబీ కావాలి అని కూడా కోరుకుంటున్నారు. మేబీ అది మేల్ అయినా, ఫీమేల్ అయినా ఐ డోంట్ నో. బట్ కొంతమందికైతే ఈ ఎనర్జీ నాకు కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పాను. మీతో బేబీ కావాలి అని ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ లేకపోతే మిమ్మల్ని బేబీలాగా చూసుకోవాలి. మిమ్మల్ని ఒక చిన్న పిల్ల లేకపోతే చిన్న పిల్లాడిలాగా చూసుకోవాలి. మీకు అంత ప్రేమ, అంత నర్చరింగ్ ఎనర్జీ మీకు ఇవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి. ఏ కష్టం లేకుండా చూసుకోవాలి. మిమ్మల్ని ప్యాంపర్ చేయాలి. మీతో ప్రేమగా ఉండాలి. లైక్ మీరెలాంటి లవ్ అయితే, మీరెలాంటి ప్రేమ, కేరింగ్, అటెన్షన్ మీరు పాస్ట్‌లో ఈ పర్సన్‌కి ఇచ్చారో, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అలాంటి ప్రేమ ఈ పర్సన్ మీకివ్వాలి అనుకుంటున్నారు. యాజ్ ఏ బేబీగా మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారు. లేకపోతే ఈ పర్సన్ మీ నుంచి బేబీ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఎవరికి ఏ ఎనర్జీ కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు. ఎందుకంటే ఇది ఇంట్యూటివ్‌గా నాకు అనిపించింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ పర్సన్ అయితే మీతో కలిసి గ్రోత్ కోరుకుంటున్నారు. ఎక్స్‌పాన్షన్ కోరుకుంటున్నారు. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఈ పర్సన్ కలిసి టీమ్ వర్క్ చెయ్యాలి. ఈ రిలేషన్‌షిప్ గ్రో చెయ్యాలి అంటే తన ఒకళ్ళ ఎఫర్ట్సే కాదు, మీ ఎఫర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడైతేనే ఈ రిలేషన్‌షిప్ గ్రో అవుతుంది. ముందుకు వెళ్తుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. అండ్ మేబీ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్‌లో కూడా జాబ్ చేస్తూ ఉండొచ్చు. లేదు అంటే మీ ఇద్దరు ఎక్కడైనా స్టడీ చేసుకునే దగ్గర కానీ, లేకపోతే ఒకే ఆఫీస్‌లో వర్క్ చేయడం కానీ, అలాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది. తను ఈ రిలేషన్ విషయం కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారో, మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్ కోసం అయితే అనుకుంటున్నారు. అండ్ సో, మేబీ మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మ్యూచువల్‌గా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉండుంటే గనక వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఇది కూడా 3 నంబరే. ఇది కూడా 3 ఆఫ్ పెంటికల్స్ ఇది కూడా 3 నంబరే. 3 ఏం రిప్రజెంట్ చేస్తుందంటే గ్రోత్, ఎక్స్‌పాన్షన్ ఎక్స్ ఆహ్, చెప్తుంది. అండ్ ఇక్కడ టవర్ మూమెంట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ విషయంలో మీతో ఏంటంటే ఈ పర్సన్ చేంజ్ కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ సెపరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ బ్రేకప్ అవ్వచ్చు. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య సమ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, లేకపోతే డౌట్స్ కానీ, లేకపోతే ఇల్యూషన్స్ కానీ ఏదైనా వచ్చి ఉండొచ్చు. సో, టవర్ మూమెంట్ అంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఎట్ ప్రెజెంట్ ఏంటంటే కంప్లీట్‌లీ డార్క్ ఉంది. సో, నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌కి స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు. ఫౌండేషన్ లేకుండా అలా మీది బిల్డ్ అయ్యింది ఈ రిలేషన్. సో, అక్కడి నుంచి ఏంటంటే సడెన్‌గా బ్రేక్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే ఇది మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయాలి. సో, అనుకుంటున్నారు. టవర్ మూమెంట్ కోరుకుంటున్నారు. అంటే సడెన్‌గా సర్ప్రైజ్ ఏదన్నా జరగాలి. తన లైఫ్ బిల్డ్ చేసుకుంది అంతా తను ఆహ్, తన చేతులారా తను బిల్డ్ చేసుకుంది అంతా వేరే వాళ్ళ వల్ల ఇదంతా కొలాప్స్ అయిపోయింది అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. టవర్ మూమెంట్ జరిగింది. చేంజ్ కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. మళ్ళీ అదే చెప్తున్నాను కదా! టవర్ మూమెంట్ మీ ఇద్దరు జరిగింది. మళ్ళీ ఏంటంటే ఈ మార్పు కోరుకుంటున్నారు. తన లైఫ్‌లో కంప్లీట్‌గా డార్క్ అయిపోయింది. ఆ డార్కెస్ట్ సైడ్ నుంచి బయటికి రావాలి. మళ్ళీ మీతో మాట్లాడాలి. అండ్ మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. అండ్ 3 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్‌కి మీకు మధ్య ఆహ్, డిస్టెన్స్ అయితే పెరిగింది. అది
మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆహ్, ఒకే దగ్గర వర్క్ చేస్తున్నా, ఒకే ఇంట్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య ఫిజికల్‌గా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎక్కువైపోయింది. మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే గనక ఈ ఈ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ చేంజ్ అనేది కోరుకుంటున్నారు. మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవాలి. మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉండాలి. లేదా ఈ పర్సన్ కలవడానికి మీరు రావాలి. లేకపోతే మీరు కలవడానికి తన దగ్గరికి వెళ్ళాలి. తనతో మాట్లాడాలి. సో, మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టెన్స్ మేబీ ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఇక్కడ సిట్యుయేషన్‌లో. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ గ్యాప్ పెరిగిపోయి చాలా కాలమైంది. చాలా ఇయర్స్ అయింది. సో, ఆ డిస్టెన్స్‌ని ఇప్పుడు ఈ పర్సన్ అయితే కవర్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ కంప్లీట్‌గా ఈ పర్సన్ దృష్టయితే మీ మీద ఉంది. లైక్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. మీ గురించి ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆహ్, మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో కూడా కనిపిస్తుంది కొంతమందికి. కొంతమందయితే ఇక్కడ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్‌లో కూడా కలిసి ఉండాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్ చూస్తున్నారు మీతో ఈ పర్సన్. ఫ్యూచర్ గురించి మీతో ఎలా మాట్లాడాలి? దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. తనని ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారు? ఎప్పుడు మళ్ళీ తనతో మీరు రీయూనియన్ అవుతారు? సో, ఇది కూడా 3యే. 3, 3, 3 వెయిటింగ్ ఎనర్జీ అయితే ఉంది. అండ్ ఇంకొంతమందయితే మీతో మాట్లాడడానికి మేబీ ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చే ఛాన్స్ ఉంది. మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. ప్యాషనేటెడ్ ఉన్నారు. మీ దగ్గరకు రావచ్చు. మిమ్మల్ని చూడ్డానికి అండ్ మిమ్మల్ని కలవచ్చు. వాళ్ళు వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టమో, మీరంటే ఎంత ప్యాషనో, మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో, మీకోసం వాళ్ళు ఏం చేయగలరో ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు. వెయిట్ చేసి, చేసి వెయిట్ చేశారు. టైం తీసుకున్నారు. ఇప్పుడు టైం తీసుకోలేక తనలో ఉన్న ఇంట్రెస్ట్, తనలో ఉన్న ప్యాషన్ ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. తను ఏం కోరుకుంటున్నారు మీ నుంచి? మీకు తను ఏమి ఆఫర్ చేయగలరు? ఏమి ఇవ్వగలరు? ఎలా ఉండగలరు? అది ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చి ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. మేబీ కాల్ చేయొచ్చు, లేకపోతే మేబీ మెసేజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్‌గానే ఈ పర్సన్ మిమ్మల్ని కలవడానికి రావచ్చు. ఇక్కడ వాన్స్ ఎనర్జీ ఏంటంటే ప్యాషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ప్యాషనేటెడ్ ఎనర్జీతో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు తప్పకుండా. ఎందుకంటే 5 ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా, 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 చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. చాలా మిస్ అవుతున్నారు. మీరు లేకుండా ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌లో ఉంటున్నారు. బాధగా ఉంటున్నారు. సాడ్‌గా ఉంటున్నారు. ఎవరిని కలవట్లేదు. ఎవరితోనూ ఏమీ మాట్లాడట్లేదు. ఒకవేళ ఈ పర్సన్ మీరు జస్ట్ లవర్స్ ఉన్నారు, రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనేది ఉన్నా కూడా ఈ పర్సన్‌తో మీరు టైం ఏమన్నా ఇవ్వట్లేదు. టైం ఏమన్నా స్పెండ్ చేయట్లేదు. ఈ పర్సన్‌తో మీరు మాట్లాడట్లేదు. ఎమోషనల్‌గా ఈ పర్సన్ అయితే మీరు అవైలబుల్‌గా ఉండట్లేదు అని చెప్పేసి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎంత ప్రేమ అయితే ఇంతకుముందు మీరు ఈ పర్సన్‌కి ఇచ్చేవాళ్ళో, ఈ పర్సన్ మీకిచ్చేవాళ్ళో అదంతా ఇప్పుడు ఎందుకో ల్యాక్ అయింది. మిస్ అవుతోంది. ఆ మిస్సింగ్ ఎనర్జీ, ఆ మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఉంది గదా! సో, ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి? ఇమ్మెన్స్ లవ్. ఇమ్మెన్స్ లవ్, రొమాన్స్ ఆహ్, దానన్నిటిని చూపిస్తుంది. సో, ఇక్కడేంటంటే ఈ పర్సన్ మీ మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ కానీ, మీ ఇద్దరి మధ్య ఆ లవ్ కానీ ఇప్పుడు లేదు అనేదైతే ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మేబీ ఆహ్, మీరు మీ సిట్యుయేషన్స్‌లో ఏమన్నా బిజీగా ఉంటూ ఈ పర్సన్‌కి టైం ఇవ్వలేకపోతున్నారా? లేకపోతే మీ ఇద్దరు సెపరేషన్‌లో ఉన్నారా? మీ ఇద్దరి మధ్య మాటలు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ వస్తుందా? సో, సంథింగ్ ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఇది ఆహ్, పర్సనల్ రీడింగ్ కాదు. జనరల్ రీడింగ్ కాబట్టి అందరిని ఉద్దేశించి నేనిక్కడ మాట్లాడతాను. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మిస్సింగ్ ఎనర్జీ. మీ ప్రేమ మిస్ అవుతున్నారు. మీతో టైమ్ స్పెండ్ చేసేది మిస్ అవుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని మిస్ అవుతున్నారు.
సో, ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఫ్లర్ట్ చెయ్యాలి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ కానీ, ఆ లవ్ కానీ మళ్ళీ తీసుకురావాలి అనేసి ఈ పర్సన్ మీకేదన్నా మెసేజెస్ కానీ, లేకపోతే ఫ్లర్టీ ఆహ్, కోట్స్ కానీ ఇట్లాంటిదేదన్నా సెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. పేజ్ ఆఫ్ కప్స్ కాబట్టి మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళయ్యుండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి పాస్ట్ మెమరీస్ ఏదన్నా మీకు గుర్తు చేయొచ్చు. లేకపోతే ఆ పర్సన్ మనసులో అయితే మీరంటే చాలా లవ్ ఉందండి. చాలా లవ్ ఉంది. చాలా ప్రేమ ఉంది. లైక్ గతంలో మీ ఇద్దరు ఎట్లా ఉన్నారు? మీరంటే ఎందుకిష్టం? ఎంత ఇష్టం? అది ఈ పర్సన్ మళ్ళీ మీకు గుర్తు చేయాలి అనైతే అనుకుంటున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. ఫ్లర్ట్ చెయ్యాలి. సో, మళ్ళీ మిమ్మల్ని అట్రాక్ట్ చెయ్యాలి. మళ్ళీ మీ అటెన్షన్ గ్యాదర్ చెయ్యాలి. పాస్ట్‌ని గుర్తు చేయాలి. సో, మళ్ళీ మీ మీ ఇద్దరు ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అదంతా మర్చిపోయి మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఈ రిలేషన్‌షిప్‌లో తను ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. తను ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ కోసం తను డౌన్ టు ఎర్త్ అవ్వాలి అనుకుంటున్నారు. తను హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ తనకి ఎట్టి పరిస్థితిలోనూ కావాలి. కాబట్టి తను ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. కన్సిస్టెన్స్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ విషయంలో ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఈరోజు చేసి రేపు వదిలేయడం, రేపు చేసి ఎల్లుండి వదిలేయడం అలా కాదు. కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీగా ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? నేను డైలీ కన్సిస్టెన్సీగా రీడింగ్స్ చేస్తూ వస్తూ ఉంటాను కదా! మీకు డైలీ రీడింగ్స్ ఇస్తూ వస్తాను కదా! అట్లాగే కన్సిస్టెన్సీగా ఒకరోజు చేసి, ఒకరోజు మిస్ అయ్యి, ఒకరోజు చేసి, ఒకరోజు మిస్ అయ్యి, ఒకరోజు మాట్లాడి, రెండో రోజు మౌనంగా ఉండి, రెండో రోజు మాట్లాడకుండా అట్లా కాదు. డైలీ ఈ పర్సన్ మీతో మాట్లాడాలి, మీరు కావాలి అనుకుంటున్నారు. సో, ఈ రిలేషన్ విషయంలో తను ఒక స్టెబిలిటీ అయితే మీకు ఆఫర్ చెయ్యాలి అనుకుంటున్నారు. సో, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. చారియట్ మూవ్‌మెంట్ కావాలి. అంటే ఈ రిలేషన్ విషయంలో ఫర్దర్‌గా మీతో ఈ రిలేషన్ ముందుకి కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్లీ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఫర్దర్‌గా ముందుకు కంటిన్యూ చేయాలనైతే తన మనసులో ఉంది. మేబీ మీ ఇద్దరు చెప్పాను కదా! ఆల్రెడీ సేమ్ ఒకే వర్క్ ప్లేస్ దగ్గర వర్క్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఒకే కాలేజ్‌లో మీ ఇద్దరు పరిచయం అయ్యుండొచ్చు. మేబీ ఏమన్నా నేచర్ దగ్గర అయినా మీరు పరిచయం అయ్యుండొచ్చు. లేదా ఎక్కడైనా ట్రావెలింగ్ సిట్యుయేషన్‌లో అయినా సరే ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యుండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదలాలి అనుకోవట్లేదు. మీతో కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు రిలేషను. మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ కావాలి అనైతే కోరుకుంటున్నారు. సో, ఇప్పటిదాకా 6 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. మీతో ఈ రిలేషన్‌షిప్ మేబీ ఈ పర్సన్ మీకేదైనా గిఫ్ట్స్ ఇవ్వాలని కానీ, సర్ప్రైజెస్ ఇవ్వాలని కానీ, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని కానీ, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని కానీ, సో, అదంతా ఈ పర్సన్ మీకు ఆఫర్ చెయ్యాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు టైం ఇవ్వాలి. ఈ రిలేషన్ విషయంలో ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. మీ ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉన్నాయి అని కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ అయితే తప్పకుండా మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ విషయంలో చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ కూడా చేంజ్‌ని చూపిస్తుంది. చేంజ్ కోరుకుంటున్నారు. అండ్ 10 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్‌కి ఏంటంటే ఎట్ ప్రెజెంట్ చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. మీతో మాట్లాడకపోయినా ఆహ్, ఈ రిలేషన్ విషయం ఒక్కొక్కసారి ఈ పర్సన్‌కి ఏంటంటే ఈ రిలేషన్ ఎండ్ చెయ్యాలి అని కూడా అనిపిస్తుంది. బట్ ఎండ్ చేయడం అనేది తన చేతుల్లో కూడా లేదు. ఎండ్ చెయ్యాలి, అన్నీ వదిలేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అందరూ మేబీ ఈ పర్సన్‌కి వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా ప్రెషర్ ఉండొచ్చు, ఇంకేదన్నా సమ్‌హౌ ప్రెషర్స్ ఉండొచ్చు.
సో, అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి అని ఈ పర్సన్‌కి అనిపించినా, ఏది వదులుకోలేని సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఎందుకంటే, ఇక్కడ మీతో కలిసి రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. సో, ఎండింగ్స్ కోరుకున్నా కూడా ఎండింగ్స్ కూడా అవ్వట్లేదు. మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన కేర్, మీరు చూపించిన ఎఫెక్షన్ ఇవన్నీ ఈ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. ఎండ్ కూడా చేయలేకపోతున్నారు. ఈ పర్సన్‌కి రిలేషన్ విషయం బ్యాలెన్స్ కావాలనైతే ఉందండి. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్‌కి ఏంటంటే మీతో ప్యాషనేటెడ్ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని ఉంది. ప్యాషనేటెడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలని ఉంది. మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మేబీ మీకు కాల్ ఆర్ మెసేజ్ ఈ పర్సన్ నుంచి మీకు రిసీవ్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ చాలా ప్యాషనేటెడ్‌గా అనిపిస్తున్నారు. చాలా అట్రాక్షన్‌గా అనిపిస్తున్నారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, ప్యాషనేటెడ్‌గా మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ ఈగో కూడా ఈ పర్సన్ పక్కన పెట్టాలనుకుంటున్నారు. మీకోసం వాళ్ళ ఈగో కూడా పక్కన పెట్టాలనుకుంటున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వాలి అనుకోవట్లేదు. మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. బట్ మీరు ప్రపోజ్ చేసినప్పుడు, మీరు ఈ పర్సన్‌కి లవ్ ఆఫర్ చేసినప్పుడు, ఈ పర్సన్ ఇంట్రెస్టెడ్‌గా లేను అని చెప్పేసి మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసుండొచ్చు. కాబట్టి ఇప్పుడు గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఈ పర్సన్‌ని మీరు రిజెక్ట్ చేసుంటే గనక ఈ పర్సన్ మీరు తనని మిస్ అవ్వాలి, మీరు గిల్టీగా ఫీల్ అవ్వాలి అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తను లవ్ ఆఫర్ చేసినప్పుడు ఒకవేళ మీరు రిజెక్ట్ చేసుంటే గనక మీరు ఆ పశ్చాత్తాపం, మీరు ఆ గిల్టీ ఫీల్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ తన లవ్ ఆఫర్ చేయలేదు, నేనే చేశాను, వాళ్ళు ఆఫర్ ఏం చేయలేదు అనుకుంటే గనక ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో, ఏ సిట్యుయేషనో మీది ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో చూసుకోండి మీరు. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ ఏంటంటే ఆహ్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మేబీ ఇక్కడ మీ లైఫ్‌లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తుంది. బట్ అందరికీ కాదు. బట్ కొంతమందికైతే న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ బాగా. అండ్ ఈ పర్సన్ మీకు లవ్ ఆఫర్ చేయాలి. మీకు ప్రపోజ్ చేయాలి. ఈసారి ఇన్‌మెచ్యూర్డ్ స్టెప్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు. మెచ్యూరిటీతో మీరు కావాలి అనే ఈ పర్సన్ మీకు లవ్ ఆఫర్ చేస్తారు. ఇన్‌మెచ్యూర్డ్ యాక్షన్స్ అయితే తీసుకోరు. సో, చూద్దాము మీ పర్సన్ మనసులో అండ్ మైండ్‌లో ఏముందో మీకోసం. డిస్‌హానెస్టీ బై లయింగ్ ఐ రిప్డ్ అస్ అపార్ట్. సో, మేబీ ఈ పర్సన్ మీకేమన్నా నమ్మక ద్రోహం చేసుండొచ్చు. లేకపోతే మీకు అబద్ధాలు చెప్పుండొచ్చు. కానీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ తను రియలైజ్ అవుతున్నారు. తను మీకు అబద్ధాలు చెప్పడం వల్లే, మీతో హానెస్టీగా లేకపోవడం వల్లే మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో గ్యాప్ వచ్చింది అని ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ హానెస్టీగా ఉండాలనుకుంటున్నారు. చేసర్ ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్. సో, ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. సో, మీ మీకోసం మీ వెనకాల ఈ పర్సన్ వస్తారు. మిమ్మల్ని చేజ్ చేస్తారు. ఈగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. సో, మీ ఇద్దరి మధ్య అయితే ఈ పర్సన్ ఈగో తీసుకొని వచ్చి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది, లేకపోతే టవర్ మూమెంట్ వచ్చింది అని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఈగో వల్లే ఈ పర్సన్ మీతో దూరం అయ్యారు, కానీ వేరే ఏమీ లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. వాళ్ళ మనసులో ఉంది.
నా ఈగో వల్లే ఇంత దూరం వచ్చింది. మిస్డ్ ఆపర్చునిటీస్. ఐ డోంట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్. సో, తను రెస్పాండ్ అవ్వాల్సినప్పుడు మీ దాకా వచ్చేసరికి రెస్పాండ్ అవ్వాలి అన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఆహ్, అవకాశం చేజార్చుకున్నాను అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. ఐ డోంట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్. సో, మీరేదన్నా మీకు అవసరం ఉంది అని మీరు మీ పర్సన్‌కి కాల్ చేసినప్పుడు, ఈ పర్సన్‌ని ఏమైనా నెగ్లెక్ట్ చేయడం గానీ, అవాయిడ్ చేయడం గానీ, అవకాశం చేజార్చుకున్నాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. డిటాచ్‌మెంట్. ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. సో, ఈ ప్రెషర్ అంతా నేను వదిలేసుకుంటే కానీ నేను హ్యాపీగా ఉండలేను అనేది ఇక్కడ మీ పర్సన్ మనసులో ఉంది. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.